భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాలనుకుంటే రాబోయే అప్పుడు భారత స్వతంత్రం వచ్చే నాటికి సుమారుగా 30-35 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని రాబోయే 100 ఏళ్ళు అంతకు మించి ఏ విధంగా ఉండబోతుంది భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా అవతరించబోతున్న నేపథ్యంలో ఎటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తే బాగుంటుందని పెద్దలు అందరూ చేశారు. దీనికి సంబంధించి సుమారుగా ఒక 24 టీములుగా విడిపోయి అన్ని ప్రపంచ దేశాల్లో ఉండే అప్పటికే అమల్లో ఉన్న రాజ్యాంగాల్ని ఆయా దేశాల్లో ఉండే రాజ్యాంగాల్ని తీసుకొచ్చి ఏవేవి మనకి భారత వారసత్వానికి కానీ భారతదేశంలో రాబోయే తరాలకు కానీ ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి చాలా సుదీర్ఘమైన విశ్లేషణ జరిగింది. దానికి సంబంధించి భారత రాజ్యాంగం కమిటీకి అధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్ గారు, రచనా సంఘం అధ్యక్షులుగా అంబేద్కర్ గారు వ్యవహరించారు. తర్వాత చాలామంది ప్రముఖంగా ఎవరు నాయర్ గారు, అలాగే చాలామంది ప్రముఖులు 6 ఎంతమందో ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ఆ రాజ్యాంగం కమిటీకి సంబంధించి ఒక తమిళియన్ ఒక ఆయన, అలాగే ఒక తెలుగువారు, అలాగే ఒక మరాఠా ఒక వ్యక్తి, అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి ప్రాంతానికి ఇచ్చేలాగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సుదీర్ఘంగా ఇది వాళ్ళు తీసుకొచ్చి పడేస్తే ఆయా బుక్స్ని తీసుకొస్తే అంటే ప్రాథమిక ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ దేశం నుంచి, ప్రాథమిక విధులు రష్యా నుంచి, ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి, అలాగే ఏక పౌరసత్వ పరిపాలన సంబంధించి ఇంగ్లాండ్ నుంచి, అలాగే ప్రజాస్వామ్యం సంబంధించిన పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్కి సంబంధించి కూడా ఇంగ్లాండ్ నుంచి, అలాగే పౌరులకు సంబంధించిన కొన్ని అత్యున్నత న్యాయస్థానం సంబంధించి అమెరికా నుంచి, అలాగే రకరకాల దేశాల నుంచి, అలాగే దాన్ని ఏమంటారు ఎమర్జెన్సీ సంబంధించి మాత్రం ఇప్పుడు అది జర్మనీలో లేదు. జర్మనీలో ఒకప్పుడు విలీనంగా ఉన్న వెమర్ అనే దేశం సంబంధించి తీసుకొచ్చారు. ఆ ఎమర్జెన్సీ మన దేశం పార్టీ ఎంత శాపమైందో మనం ఇందిరాగాంధీ గారి పరిపాలన టైంలో చూసాం. ఇలాగా రకరకాల దేశాల నుంచి అన్ని రకాల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, న్యాయ పరిపాలన, అలాగే పార్లమెంటు, ప్రతి సభకు సంబంధించి కూడా 2 ద్విసభ్య సమావేశంలాగా ద్విసభ్య కమిటీలాగా పెట్టడం. అంటే అసెంబ్లీకి అయితే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ, అలాగే పార్లమెంటు ఎగువ సభ దిగువ సభ, అలాగా ప్రతిదీ తీసుకొచ్చారు. ఆయా దేశాలని తీసుకొచ్చి మొత్తానికి సమీకరించి చేశారు. అందుకే భారత రాజ్యాంగాన్ని సింపుల్గా మన తెలుగులో చెప్పాలంటే అతుకుల బొంతగా చెప్తారు. అంటే ఏది విచ్ ఈజ్ ప్రిఫరబుల్, విచ్ ఈజ్ బెటర్ ఫర్